చెప్పినట్టుగా జాతకాలు అన్నది మరీ తారాస్థాయికి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది సొసైటీలో. అందరూ వచ్చి యూట్యూబ్లో విపరీతంగా చెప్పేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ లాగి బయటికి లాగి వీళ్ళ ఫేమస్ కోసం. ఎగ్జాక్ట్లీ, వద్దు పేరు వద్దు, ఎందుకు ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నమాట. అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలని, బ్రహ్మ పదార్థం అదేదో లేదు మనం ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని, అవన్నీ చెప్పి బయటికి జాతకాలు చూసి చేసినవి కూడా చాలా మట్టుకు ఎంతమందో విడిపోతున్నారు. ఎక్కడో పాయింట్ ఆఫ్ డిస్అగ్రిమెంట్ అండ్ పాయింట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు కాదండి. అది మధు చెప్తుంటది, ఇప్పుడు ముందైతే కలిసి ఉండడానికి ప్లాన్ చేసేవాళ్ళు, ఎలాగైనా కలిసి ఉండాలని దానికోసం ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ముందే లేకపోతే ఏముంది 2 days విడిపోతాం ఏముంది అన్న మైండ్ సెట్ లోనే వస్తున్నారు. అంటే పెళ్లి చేసుకోవడమే ఆ మైండ్ సెట్ తోనే చేసుకుంటున్నారు. ఇట్స్ ఓకే, డివోర్స్ అవుతుందేమో, వర్కౌట్ చేసినన్ని రోజులు చేద్దాం, డివోర్స్ అయినా ఓకే అన్న మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. బట్ ఐ డోంట్ నో, మేము అది ఆల్ కైండ్స్ సర్వైవ్ అయ్యాం. ఫైనాన్షియల్ స్ట్రగుల్ సర్వైవ్ అయ్యాం, మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ సర్వైవ్ అయ్యాం, సెకండ్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ సర్వైవ్ అయ్యాం. దాని తర్వాత మాకు ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే, మన ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఒకళ్ళకొకళ్ళు నీడెడ్ సపోర్ట్ ఇచ్చి అండర్స్టాండ్ చేసుకొని అవతల మనిషికి ఏం కావాలి. ఆబ్వియస్లీ ఒక కొత్త పర్సన్ మన లైఫ్లోకి వస్తున్నారు పెళ్ళైన తర్వాత, అది హస్బెండ్కి కొత్త, వైఫ్కి కొత్త. ఈవెన్ పరిచయం ఉన్న వాళ్ళైనా, మా ఇద్దరికి 4 సంవత్సరాలు పరిచయం పెళ్ళికి ముందు, లవ్ చేసుకోవడం కానీ ఆ ఫేజ్ అంతా. బట్ ఒకే ఇంట్లో టుగెదర్ ఉండేటప్పుడు డిఫరెన్సెస్ వచ్చేవి. ఆ డిఫరెన్సెస్ ఆర్ క్వైట్ కామన్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి. ఆ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఇద్దరం మనం కలిసి, ఇప్పుడు ప్రాబ్లం ఇష్యూ ఆ సిచ్యువేషన్ది, నాట్ యూ నాట్ మీ, ఆ సిచ్యువేషన్ని టుగెదర్ హ్యాండిల్ చేస్తే మన పర్సనాలిటీస్ నార్మల్ అయిపోతాయి. అంటే ఆ హేట్రెడ్, ఇప్పుడు ఒకటి జరిగిందంటే ఇమీడియట్గా ఆ పర్సన్ మీద హేట్రెడ్ కంటే ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటే బెటర్ అవుతుందని ఒపీనియన్. ఇప్పుడు నాకు ఈయనతోనే ఉండాలనిపించేది, తను బయటకు వెళ్ళకుండా ఇంట్లో నాతోనే ఉండాలనిపించేది, తనకి ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలని అనిపించేది. సో ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం వీ అండర్స్టూడ్ దట్ ఓ మధుకి నేను కావాలి అని తను అర్థం చేసుకున్నారు. నాతో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉందో ఫ్రెండ్స్ని కలిసినప్పుడు అంత హ్యాపీగా ఉంది. సో హీ నీడ్స్ హిస్ ఫ్రెండ్స్ అండ్ దట్ ఎలా చెప్పాలి, ఆ సోషలైజింగ్, కొంచెం అందరితో కలిసి, సో అలా అందరితో కలిసి మాట్లాడడం, అవన్నీ తనకి ఇష్టమైన ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అనేది తనకి ఇష్టమైంది. సో అది తనకు కావాలి. నాకు ప్రయారిటీ తను ఇవ్వడం, తన అవసరాలకి ప్రయారిటీ నేను ఇవ్వడం, ఇలా మౌల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అసలు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లమ్ని ఎక్స్టర్నల్గా చూస్తాం, మా ఇద్దరి మధ్యలో పెట్టాం అసలు. ఫెంటాస్టిక్ పాయింట్. దాన్ని దూరంగా సెపరేట్ గా అంతే తప్పితే నీ వల్లే జరిగిందని, ఆయన నీ వల్లే జరిగిందని నువ్వు మాట్లాడుకుంటే it leads you nowhere. అవును. సో టుగెదర్ దాన్ని సాల్వ్ చేస్తాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు కూడా రాకుండా ఉండవు డిస్టర్బెన్సెస్ కానీ సిచ్యువేషన్స్ కానీ రాకుండా ఉండవు. బట్ ఫస్ట్లో ఎలా హ్యాండిల్ చేయాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే మెచ్యూరిటీ ఉండదు, అర్థం కాదు. మనం విత్ లైఫ్ వి ఆల్సో లెర్న్. నార్మల్గా అంటే దేవదాసు పార్వతి, రోమియో జూలియట్, సలీం అనార్కలి వాళ్ళు భగ్న ప్రేమికులుగా మిగిలిపోయారు కాబట్టి, ప్రేమ విఫలమైంది కాబట్టి అమర ప్రేమికులుగా ఉండిపోయారు. వాళ్ళే కనుక పెళ్లి చేసుకుంటే, పార్వతి దేవదాస్ అనేవాడు అంట పార్వతితో, నా కర్మకాలి మంచి మోతుబరులు, బ్రహ్మాండ జమాందారులు, బోల్డ్ ఆస్తులు పాస్తులు కార్లు అన్నీ వదులుకుని నీ పాలపడను నా పడ్డాను వచ్చి నా బతికంతనా అంటే పార్వతి అంటుందంట, పొట్టి చచ్చినాడని నువ్వు అస్సలు నేనేమనుకున్నావు, నా వెనకట్లు ఎంత పడ్డాను అనుకున్నావు, నేను అందరినీ వదులుకుని మళ్ళీ ఏడిచ్చి చస్తావు అని చెప్పి నేను ఏదో నేను కన్సిడర్ చేస్తే నన్ను ఇష్టం మాట్లాడుతున్నాను అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటారండి, పార్వతి దేవదాస్. బట్ మీరిద్దరూ ఇన్ జనరల్గా లవ్ మ్యారేజ్ అన్నది
ఈ అంటే ఒక అండర్స్టాండింగ్ అనండి, లేకపోతే మ్యూచువల్ అట్రాక్షన్ అనండి, ఇన్ఫాక్చుయేషన్ అనండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఫైనలీ ఇట్ ఈస్ లవ్. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి అది గాలికి డేరాలాగా ఎగిరిపోతుంది. బోత్ ఆఫ్ ద పార్టీస్ బికమ్ టోటల్లీ ఒకరికొకరు నేకెడ్గా మెంటల్గా దొరికిపోతారు. రైట్. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ మీరు అంటే యాజ్ యూ జస్ట్ టోల్డ్ మీ, మాకు గొడవలు అయ్యాయి, మాకు ప్రాబ్లమ్ వచ్చాయి. వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ దట్ యు రియల్లీ ఫేస్? ఇవే ఈ చిన్న డిఫరెన్సెస్, చిన్న డిఫరెన్సెస్. బట్ ఆ చిన్న డిఫరెన్సెస్ ని అప్పుడు చిన్నగా అనిపించవు మనకి. మన ఈగో, నా ఈగో నాకుంటది, తన ఈగో తనకు ఉంటది. కాదు, ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు తనకు తెలుసు నేను ఈవినింగ్ వెళ్తానని, తనకు తెలిసి ఇక్కడ వచ్చేసి ఏంటిది ఉండమంటది ఇంట్లో. నేనేం చేస్తాను, చెప్పిన టైం కంటే ఇంకా ఎక్స్ట్రా టైం ముందు వెళ్ళిపోతాను. నేను 8 o'clock వెళ్ళాలంటే 6 o'clock వెళ్ళిపోయేవాళ్ళు. బికాజ్ నేను నస పెట్టినట్టు ఉండు 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 అంటే ఒక యాక్షన్ కి ఇంకొక రియాక్షన్, ఈ యాక్షన్ కి ఇంకొక రియాక్షన్, ఇలా పెద్దగా ఇవి. ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే గొడవైన ప్రతిసారి అకౌంట్స్ తీసుకురా అనేవాళ్ళు. అది ఇంటి అకౌంట్స్ అవ్వచ్చు, మా ఫామ్ అకౌంట్స్ అవ్వచ్చు. అప్పుడు నేను ఆన్సరబుల్ అనమాట. అంటే అవును, ఈ 5 రూపాయలు ఫస్ట్ ముందు లెక్కలు చెప్పు నాకు అని. సో ఊరికే అది ఇది ఇంత మాయ నాటకం ఇదంతా నన్ను లేదండి. నువ్వు కూడా సీరియస్లీ ఈ 10 రూపాయలు ఇక్కడే పెట్టా అన్న రేంజ్ లో నువ్వు లేదు. అంటే అలా చెప్పేవాళ్ళు. ఫస్ట్ లో నాకు అది నిజంగా హర్ట్ అయ్యేది. అదేంటి ఆ మాత్రం నమ్మకం లేదా, లెక్కలు ఎందుకు అడుగుతున్నారు అన్నట్టు. అసలు అంటే కంప్లీట్ గా వదిలేస్తారు, లిబర్టీ అన్నమాట. మళ్ళీ వెనక్కు అంటే ఈ అమౌంట్ ఎటు వెళ్తుంది అటు వెళ్తుంది చెక్ చేసే పర్సన్ కూడా కాదు. అలాంటిది గొడవ వచ్చినప్పుడు మాత్రం లెక్కలు చూపించు, ఇరిటేట్ చేయడానికి. సో డైవర్ట్ చేయడం అండ్ తనేదైనా అంటే నేను కూడా నార్మల్ గా ఉండేదాన్ని కాదు. అన్ని పెట్టాను, కావాలంటే అన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి చూసుకోండి అని చెప్పేదాన్ని. సో ఇట్ వాస్ లైక్ టగ్ ఆఫ్ వార్. ఇట్ వాస్ నెవర్ లైక్ తనే అరుస్తున్నారు నేను కామ్ గా ఉన్నాను కాదు, నేను అరిచేదాన్ని. ఒకవేళ ఏదన్నా గట్టిగా అరిచి ఏమన్నా చేయాలంటే నేను కూడా చేసేదాన్ని. ఇట్స్ నాట్ దట్ హీ అలోన్ వాస్ డూయింగ్, ఐ వాజ్ ఈక్వల్లీ ఫైటింగ్. నువ్వు ఈక్వల్ కెపాసిటీ చూపించి తను హర్ట్ చేస్తున్నారంటే నేను ఈక్వల్ గా హర్ట్ చేసేదాన్ని. ఏమని హర్ట్ చేయడం, అకౌంట్స్ విషయం జస్ట్ ఫన్నీగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఫన్నీ అంటే అప్పుడు సీరియస్ లేదు, ఇప్పుడు మాట్లాడుకుంటే గొడవలు అకౌంట్ తీయడం ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది. సో ఊరికే ఇప్పుడు మనం ఏదైనా వంట చేస్తే తను తినలేదు అనుకోండి, నా కోపంతో తినకుండా ఉన్నారనుకోండి, అది తీసుకెళ్ళి నేను ఇచ్చేసేదాన్ని. అమ్మా చాలా సీరియస్, చాలా మళ్ళీ తినే ఆప్షన్ ఉండేది కాదు. ఏమో ఎలా మేనేజ్ చేస్తున్నా నాకు గుర్తులేదు. లేదు నేనే చేసుకుని ఉండేవాడినేమో. ఇట్ వాజ్ లైక్ అంత ఉండేవాళ్ళం, అంత టఫ్ ఆన్ ఈచ్ అదర్. దాని తర్వాత మేబీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత అర్థం చేసుకున్నాం తనకేం కావాలి నాకేం కావాలి. స్పేస్ దూరంగా ఉన్నాము అప్పుడు వాల్యూస్ ఎక్కువ తెలుసు. అంటే పిల్లలు ఆఫ్టర్ ది చిల్డ్రన్ ఆర్ బోర్న్ లేదు, మా ఫస్ట్ యానివర్సరీకి మా పెళ్ళైనప్పటి నుంచి గొడవలు. మా ఫస్ట్ యానివర్సరీకి మా పెద్ద బాబు పుట్టి 10 days, లైక్ March 1st is the anniversary, February 11th పుట్టాడు వాడు. సో ఈ గొడవలు ఉండేవి, ఎట్ ద సేమ్ టైం లవ్ ఉండేది. బట్ ప్రిడామినెంట్లీ గొడవలు, డిస్టర్బెన్సెస్, గోల ఎక్కువ ఉండేది, మెంటల్ డిస్టర్బెన్సెస్. ఇద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఎవ్రీ స్మాల్ థింగ్ విల్ క్రియేట్ ఏ బిగ్ వాయిడ్. అవును, అంత అయితే అదే పార్వతి అన్నట్టు అది మా మధ్యలో ఆ మాట ఎప్పుడు రాలేదండి.
నిన్న అనవసరంగా చేసుకున్నా, Okay. లేకపోతే నాకు ఆ మ్యాచ్ వచ్చింది, నాకు నేను వీళ్ళని చేసుకుంటే ఇంత బాగుంది, అసలు మా That's- మధ్య అలా లేదు, That's great. అస్సలు మనిషి కావాలి కానీ ఇంకోలా కావాలి ఇలా వద్దు. యా, సో నాకు ఎలా కావాలో అలా కావాలి అన్న ప్రయారిటీస్ తప్పితే అంటే మేల్ ఈగో చూపించేవాడు మొత్తానికి. ఆహా, తన అలా ఉండేది నిన్న. ఇద్దరికి ఇగో, అదే చెప్తున్నాను కదండి, ఇద్దరికి ఇగో ఉండేది, ఓకే. ఇద్దరం స్టబ్బర్న్ గా ఉండేవాళ్ళం, ఇద్దరం అరుచుకునే వాళ్ళం. ఎవరైనా ఒకళ్ళు సైలెంట్ అయితే ఆబ్వియస్లీ అవతల పర్సన్ తగ్గుతారు, సాల్వ్ అయిపోతుంది. సాల్వ్ అవుతుంది. సాల్వ్ అవ్వట్లేదంటే ఇద్దరం వదలట్లేదు, ఇద్దరు వదలట్లేదు. సో వదలట్లేదు, కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి వెళ్ళేవి. ఓకే. తర్వాత నెక్స్ట్ డేకి మళ్ళీ ఈయనకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత పెద్ద గొడవ అయినా నెక్స్ట్ 1 hourలో కానీ, మార్నింగ్ అయితే మధ్యాహ్నంకి కానీ లేకపోతే ఈవినింగ్కి కానీ అసలు ఏం జరిగినట్టు వచ్చి మాట్లాడేస్తారు. నటుడు మంచి లేదండి, నేచర్ నా మైండ్ లో ఉండదు అది. ఆ కోపం వరకే, కోపం తర్వాత అయిపోతే నేను కూల్ అయిన తర్వాత ఇమీడియట్ గా నేను వెళ్ళి అసలు ఏం జరగనట్టు నాకు గుర్తుండదు అది. ఓకే. అంటే ఎదుటి వాళ్ళు హర్ట్ అయ్యారని నాకు తెలియదు. నేనేమో కదా? అది చూపించాలి కదా, సో నేను 3 రోజులు అలిగి కూర్చునేదాన్ని, 3 రోజులు 30 degrees. ఆడే మాట్లాడేదాన్ని కాదు అలాగా. సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అలిగితే పట్టించుకోవాలిగా, పట్టించుకోకుండా అంటే ఇంకా ఎక్కువ చేస్తే మనం కూడా నేను కూడా ఇంకా ఎక్కువ చేస్తానో ఏమో. బట్ సమ్హౌ దేర్ వర్ డిస్టర్బెన్సెస్ అండ్ వీ హ్యాండిల్డ్ ద వే వీ కుడ్. మాకు ఎలా వచ్చో మేము ఎలా హ్యాండిల్ బికాజ్ ఎందుకంటే అందరికి ఇలాంటి సిచ్యువేషన్స్ రావు, ఒక్కొక్కళ్ళకి angle of life వాళ్ళది కదా. See, that is a tough phase అండి. ఫేస్ చేయాలనిపించింది, చేసాము, బయటకు వచ్చాము. ఇప్పుడు చూసిన జోక్ లాగా మాట్లాడుకుంటున్నాం. మరి అదే కదా, అదే దట్ ఈస్ వేర్ యూఆర్ Yeah, సక్సెస్ఫుల్ యాస్ yeah, కపుల్. yeah. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు చెప్తుంటేనే చాలా తమాషాగా వెరీ జావియల్ గా ఉంది వినడానికి. అదే మనం ఈ బతుకు జట్కా బండిల్ అని ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు టీవీలో కూర్చుని కూడా అది కూడా చెప్తాను నేను. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ లో రెస్పెక్ట్ ఇంపార్టెంట్. ఒకరి మీద ఒకరు రెస్పెక్ట్ ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అది ఏ రిలేషన్షిప్ అయినా సరే, అమ్మ కొడుకు రిలేషన్షిప్, నాన్న కొడుకు రిలేషన్షిప్, ఎనీ రిలేషన్షిప్, ఈవెన్ ఫ్రెండ్స్ లో కూడా ఒక చిన్న రెస్పెక్ట్ ఉంటేనే దానికి ఇంకా డూ లాగా బౌండ్ అవుద్ది. అవును, కలిసి ఉండగలుగుతాం. బేస్ ఫ్యాబ్రిక్ రెస్పెక్ట్ ఉండాలి. ఆ రెస్పెక్ట్ లేక ఎప్పుడు పోయిందో ఇంకంతే అన్ని నువ్వు రారా పోరానే. ఓకే, అవును, 100%. ఇప్పుడు ఇన్ జనరల్ గా నీ వైపే ఎక్కువ దుర్మార్గాలు నాకు కనిపిస్తున్నాయి అని చెప్పింది కాబట్టి తనేదో పాపం ఒక్కసారి నువ్వు తిన్నంటే ఒక్కసారి తరిగి ప్రయోగించింది, భోజనం బయట ఇచ్చేసి. బట్ ఇన్ జనరల్ గా తక్కువ వాటిలన్నిట్లో కూడా నువ్వు రాజనాల్లాగే కనిపిస్తున్నావు నాకు.